ఈ రోజైతే మన కోళ్ళకి మేత వేయడానికైతే వెళ్ళాను. మేత అయితే పెట్టేశాను. అది మాత్రం దాన్ని రానివ్వకుండా ఒక్కటైతే తింటుంది. ఇంకా ఈ రెండిటికి కూడా పెట్టేశాను. అవి అయితే తిన్నాయి. అవి తిన్న తర్వాత వాటికి తాగడానికి నీళ్ళు అయితే పోసాను. ఇక్కడ ఒక తొట్టి కూడా ఉంది. దాంట్లో కూడా క్లీన్ చేసి వాటర్ పట్టాలి. క్లీన్ అయితే మొదలు పెట్టాను చేయడము. దీంట్లో కోళ్ళే కాదు, కుక్కలు కూడా నీళ్ళు తాగుతూ ఉంటాయి. ఇంకా ఏం చేయలేము, మూగు చేయాలి కదా. ఇంకా వాటర్ అయితే పోసేసాను. క్లీన్ చేయడం అయితే అయిపోయింది. గడ్డివాం దగ్గర మా కోడి అయితే గుడ్లు పెట్టుకుంది. చూడ్డానికైతే వెళ్ళాను. అక్కడి నుంచి చూసి వస్తుండగా ఆ కోడి అయితే చనిపోయింది. అసలు ఏమైందో ఏం అర్థం కావట్లేదు. చనిపోయిన తర్వాత కుక్కలేమో తిన్నట్లున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది మాత్రం అయితే ఎగ్స్ అయితే పెట్టుంది. 8 ఎగ్స్ ఏమో పెట్టుంది. ఇంకా ఏం చేయలేం కదా. కోడిని అయితే తీసుకెళ్ళి పడేసాను. ఇంకా ఎగ్స్ అయితే తీసుకొని ఇంట్లో ముందుగా మేము కోడిని పొదగబెట్టినాము. దాని కింద అయితే ఆ ఎగ్స్ అయితే పెట్టాలి. ఎగ్స్ అన్నీ తీసుకున్నాను. ఇంకా ఏమైందో ఏం అర్థం కావట్లేదు. పామేమో కరిచి చనిపోయింది అనుకుంటున్నా నేనైతే కోడి. ఆ ఎగ్స్ మొత్తం అయితే తీసుకున్నాను. ఇంకా ఇంట్లో ఉన్న కోడి కింద అయితే పెట్టడానికి అయితే వెళ్తున్నా. ఎగ్స్ అయితే ఈ కోడి అయితే ముందు ఒక 15 ఎగ్స్ అయితే పెట్టింది. ఈ 8 ఎగ్స్ కూడా దాని కిందనే పెడుతున్నా. చూద్దాం అది ఎంత మాత్రం పిల్లలు చేస్తుందో. ఎగ్స్ అయితే పెట్టేశాను. అక్కడ చూడండి, మొత్తం ఎగ్స్ చాలా ఉన్నాయి. ఆ ఎగ్స్ నుంచి పిల్లలు రాగానే ఇంకో వీడియో కూడా పెడతాను మీకు.